ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే శివుడి ఆశీస్సులు మీకు తప్పకుండా ఉన్నట్లే. ఎందుకంటే ఈ రోజు నేను మీకు చెప్పే మంత్రం మీరు కాని చెప్పితే సాక్షాత్తు ఆ శివుడు అలాగే పార్వతీదేవి ఆశీస్సులు మీకు కలుగుతాయి. మహాశివరాత్రి రోజు అన్ని పూజలు చేసిన తర్వాత ఆ రోజు రాత్రి పనుకునేటప్పుడు 108 సార్లు మీరు ఈ మంత్రాన్ని చదవండి. ఈ మంత్రం ఏంటి అంటే ఓం మహాశివాయ సోమాయ నమః. ఈ మంత్రం చదివేటప్పుడు మీరు ఏది ఆలోచించకుండా దృష్టి మొత్తం ఈ మంత్రం మీదనే ఉండాలి. ఈ మంత్రం చదివేటప్పుడు మీ శరీరం చుట్టూ ఒక శక్తి ఉన్నట్లుగా ఉంటుంది. శివుడే మీ ముందు ఉన్నట్లు ఒక శక్తి మీతో ఉంటుంది. అలా 108 సార్లు మంత్రం చదివిన తరువాత మీకు ఏ కోరిక కావాలో మనస్ఫూర్తిగా ఆ కోరిక సాక్షాత్తు శివుడికి అడిగినట్లు కోరుకోండి. ఇలా మహాశివరాత్రి రోజు చేస్తే శివుడు మనం ఏ కోరిక కోరినా ఇచ్చేస్తాడు. అందుకే ఆయనను భోలేనాథుడు అని పిలుస్తారు. అదే కాకుండా మహా కుంభమేళ చివరి రోజు కూడా ఈ మహాశివరాత్రి రోజునే వస్తుంది. ఇక అర్థం చేసుకోండి ఈ శివరాత్రి ఎంత మహోన్నతమైన రోజునో. హర హర మహాదేవ అని కామెంట్ చేయండి.